బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ప్రభుత్వంపై కేసీఆర్ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు మంత్రులు. తెలంగాణకు తీరని అన్యాయం చేసిందే కేసీఆర్ అని ఆరోపించారు. అసెంబ్లీని కించపరిచేలా మాట్లాడిన గులాబీ బాస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ధరణి పేరుతో బడాబాబులకు రైతు బంధు అందించారని ఆరోపించారు మినిస్టర్స్. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ శాఖను నాశనం చేశారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దోచుకున్న డబ్బుతో రజతోత్సవ సభ పెట్టి కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర అసెంబ్లీని అవమానించిన మాజీ సీఎం కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్. 10 ఏళ్ల పాటు ఒక కుటుంబ పాలనతో అధికారం చెలాయించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పురపాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే అక్రమంగా దోచుకున్న సొమ్ముతో సభ పెట్టుకొని అసలు అది ఏందో ఏడుపు అర్థమే కాదు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, మాట్లాడు, కానీ సభ పెట్టుకొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఏం మొహం పెట్టుకుని కాంగ్రెస్ ను కేసీఆర్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ లా తాము కూడా అబద్ధాలు చెప్పి ఉంటే ఎప్పుడో అధికారంలోకి వచ్చేవాళ్లమన్నారు మంత్రి. కేసీఆర్ ఒకటే చెప్తున్నా, నీకు నువ్వు నిండా పెట్టిన వరంగల్ మీటింగ్ చూసినావు. నిండా వారం రోజులు టైం డబుల్ మీటింగ్ పెడతావు. ఒక్కొక్క ఎంపీ 6 లక్షలతో గెలిచిండు, ఒక్కొక్క ఎమ్మెల్యే 1 లక్ష మెజార్టీతో గెలిచిండు. నువ్వు మీటింగ్లు కాదు, 10 ఏళ్ళు ఏం చేసినావు? లిక్కర్ దందా చేసినావా? ఫోన్ ట్యాపింగ్ చేసినావా? ఎన్ని మోసాలు చేసినావో ఇవన్నీ ధరణి ద్వారా బయటపడుతున్నాయి. ఇక నేను ఆగే లేదు, రేపటికెళ్ళి చూపిస్తా నా సంగతి అంటున్నాడు. నీకు చక్కగా గట్టిగా నిలవడరాదు ఆయనకు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు మంత్రి పొన్నం. తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాను. తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే వచ్చేది కాదు అనే మాట మరొకసారి బల్ల గుర్తు చెప్తా ఉన్నాం. 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. అగ్గిపెట్టే రాజకీయం చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి వాళ్ళు తెలంగాణ సోనియా గాంధీ గారు ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని అన్ని మర్చిపోయినట్టున్నారని సెటైర్ వేశారు మంత్రి కొండా సురేఖ. అసెంబ్లీని కించపరిచేలా మాట్లాడిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ అంటే ఒక నస అంటే అసెంబ్లీలో నస అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. మరి ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టింది కూడా నసనేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఒక స్థాయిలో ఉన్నటువంటి అసెంబ్లీని ఈరోజు కించపరిచే విధంగా మాట్లాడిన కేసీఆర్ గారు తప్పకుండా ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ధరణి పేరుతో గత ప్రభుత్వం బడాబాబులకు రైతు బంధు అందించిందని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూ హక్కులు లేకుండా ఇబ్బందులు పడుతున్న రైతులకు భూ భారతితో పరిష్కారం దొరికేలా చేస్తామన్నారు పొంగులేటి. ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేదవాడికి ఉపయోగపడే విధంగా, పేదవాడి కన్నీరు తుడిచే విధంగా చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఏ నలుగురికి ఉపయోగపడేది కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే విధమైన చట్టాన్ని, ఈ భూభారతని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేసిన సంగతి కూడా మీకు తెలియదు కాదు. హైదరాబాద్ ఖైరతాబాద్ లో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓలు, డిఆర్డీఓలు, డిపిఓలు, డిపిఆర్ఈలకు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు.